మీరు స్టార్ట్ చేస్తున్న స్టార్టప్ లేదా బిజినెస్ రైట్ టైంలోనే స్టార్ట్ చేస్తున్నారా లేదా? ఏ బిజినెస్ కూడా సింగిల్ పర్సన్ రన్ చేయలేడు, ఇది బాగా తెలుసుకోండి. హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, మీలో ఎవరైనా స్టార్టప్ లేదా బిజినెస్ మొదలు పెట్టాలనుకునే ముందు ఈ ఫండమెంటల్స్ బేసిక్గా చెక్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేస్తున్న స్టార్టప్ లేదా బిజినెస్ రైట్ టైంలోనే స్టార్ట్ చేస్తున్నారా లేదా? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టార్టప్ లేదా బిజినెస్ ఐడియాస్ రాంగ్ టైంలో స్టార్ట్ చేయడం వల్ల కూడా ఫెయిల్ అవుతాయి. ఒక కేస్ అండ్ అనాలిసిస్ ప్రకారం 90% స్టార్టప్స్ ఎప్పుడు సక్సెస్ అవుతాయంటే ఈజ్ ఇట్ ద రైట్ టైం ఆర్ నాట్. ఎందుకంటే టైం ఎప్పుడు కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది మీ బిజినెస్కి. చాలా అడ్వాన్స్డ్ స్టార్టప్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే క్లిక్ అవ్వకపోవచ్చు, లేదా ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం మొదలు పెట్టాల్సిన ఐడియా ఇప్పుడు స్టార్ట్ చేసినా క్లిక్ అవ్వదు. 2024కి 25కి 26కి ఏది ట్రెండింగ్గా ఉందో ఆ బిజినెస్ ఐడియానే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళీ ఫోన్పే, జీపే లాంటి ఇంకొక మొబైల్ అప్లికేషన్ కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇంకొక ఈకామర్స్ మోడల్ కానీ 2024లో 25లో స్టార్ట్ చేస్తే క్లిక్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఆ మార్కెట్స్ ఆల్మోస్ట్ సాచురేట్ అయిపోయి మార్కెట్ ప్లేయర్స్ అందరూ అందులో ఆల్రెడీ డబ్బులు సెటిల్ అయిపోయారు. సో మీరు ఇప్పుడు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే అందులో ఇన్నోవేషన్ ఉండాలి తప్పించి రెగ్యులర్ మోడల్ ఈ టైంలో కరెక్ట్ కాదు. సో మీరు చేస్తుంది రైట్ టైమేనా కాదా, ఇది ఖచ్చితంగా వ్యాలిడేట్ చేసుకోండి. 2, మీరు స్టార్ట్ చేయబోయే బిజినెస్కి లేదా స్టార్టప్కి టీమ్ లేదా కో ఫౌండర్స్ ఎవరెవరు? ఏ బిజినెస్ కూడా సింగిల్ పర్సన్ రన్ చేయలేడు, ఇది బాగా తెలుసుకోండి. ఇన్ఫోసిస్ లాంటి కంపెనీకి కూడా 35 years నుంచి 7 members కో ఫౌండర్స్గా ఉన్నారు. మీరు జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫేస్బుక్ వీటన్నిటికీ కూడా కో ఫౌండర్స్ ఉన్నారు. సింగిల్ పర్సన్తో ఏ బిజినెస్ కూడా రన్ అవ్వదు, చాలా రేరు, చాలా హార్డ్ వర్క్. సో కో ఫౌండర్స్ వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, కో ఫౌండర్స్ వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటలెక్చువాలిటీని, నాలెడ్జ్ని ఎంతవరకు మీ ఐడియా మీద పెడుతున్నారు అండ్ మీ ఐడియాని ఎంతవరకు ఎలివేట్ చేస్తున్నారు. ప్రతి రిసోర్స్ పర్సను కో ఫౌండర్ అవ్వరు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉండే 2, 3, 4 కో ఫౌండర్సే మీ స్టార్టప్ని బాగా సక్సెస్ చేయగలరు తప్పించి కేవలం సింగిల్ పర్సన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయలేడు. అండ్ వచ్చే కో ఫౌండర్స్ సపోజ్ హీస్ గుడ్ విత్ ఫినాన్స్ అనుకోండి, ఓన్లీ ఫినాన్స్ నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే కో ఫౌండర్గా తీసుకోవద్దు. లేదు ఒక ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అనుకోండి, కేవలం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాడు, లేదా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇస్తాడు, టెక్నాలజీ ఏదైనా డెవలప్ చేస్తాడు, దానికోసం మాత్రం అతన్ని కో ఫౌండర్గా తీసుకోండి. ఎందుకంటే చేతిలో డబ్బులు ఉంటే ఈ వర్క్స్ బయట వాళ్ళకి అవుట్ సోర్స్ చేయొచ్చు, లేదా అనే అగ్రిమెంట్లోనో ఎక్కడో దగ్గర ఈ వర్క్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. కేవలం ఒక వర్క్ తెలుసని ఏ పర్సన్ని కూడా కో ఫౌండర్గా తీసుకోవద్దు. మీ ఐడియాని మీరు బిలీవ్ చేసినట్టు అతను కూడా ఎంతవరకు బిలీవ్ చేస్తున్నారు, మీలాగా అతను ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తారు, ఎంతకాలం మీతో విత్ స్టాండ్ అవుతారు, ఈ 3 పాయింట్లు చూసుకొని మీ టీమ్ని, మీ కో ఫౌండర్స్ని చాలా వైజ్గా ఐడెంటిఫై చేసుకోండి. మీరు ఈ 24-25కి తగ్గ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారో లేదో కూడా ఆలోచించండి. ఈరోజు ఒక కిరాణా షాప్ ఓపెన్ చేసి దాన్ని మనం స్టార్టప్ అనలేం. ఏదో ఆన్లైన్లో బస్సెస్ టికెట్ బుకింగ్ మోడల్ ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ మనం స్టార్టప్ అనలేం. ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్సే. అందులో మళ్ళీ ఇన్నోవేషన్ ఏమి యాడ్ అవుతుంది, లేదా మేజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, ఇది ఎప్పుడు కూడా ఆలోచించుకోండి. టెక్నాలజీ ఇన్ ద సెన్స్ ఇన్నోవేషన్ ఏమైనా ఉందా, ఒక ప్రాపర్ ప్రాబ్లమ్ని, ఒక మేజర్ ప్రాబ్లమ్ని మీరు చాలా సింప్లిఫై చేస్తున్నారా లేదా. అందులో మళ్ళీ ఒక పాయింటే సాల్వ్ చేస్తామంటే కుదరదు. ఒక 4-5 సొల్యూషన్స్ ఒక ప్రాబ్లమ్కి ఇవ్వగలిగి సోఫిస్టికేటెడ్గా పీపుల్కి అవసరం ఉండి వాళ్ళ పర్చేస్ కెపాసిటీలో మీ మోడల్ ఫిట్ అవుతుందో లేదో కూడా ఆలోచించుకోవాలి. ఇలా మీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అనేది మీ స్టార్టప్కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మీ స్టార్టప్కి బడ్జెట్ గురించి ఆలోచించండి. ముందే నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 ఏ స్టార్టప్ మొదలు పెట్టగలను, 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఈ డబ్బులతో ఏ స్టార్టప్ మొదలు పెట్టగలను ఆలోచించకండి. మీ డబ్బులతో ఏ స్టార్టప్స్ స్టార్ట్ అవ్వవు. మార్కెట్కి వెళ్ళడానికి, ఒక అడ్వర్టైజ్మెంట్ చేయడానికి, స్ట్రాటజీని డిజైన్ చేసుకోవడానికి, లోగోని డిజైన్ చేయడానికి, టెక్నాలజీని బిల్డప్ చేయడానికి ఇవాళ ఎంత లేదన్నా కోట్ల రూపాయల పెట్టుబడి ఒక స్టార్టప్కి అవసరం అవుతుంది. స్టార్టింగ్లో అవసరం లేకపోయినా డ్యూరింగ్ ద జర్నీ ఒక 2 yearsలోనో 3 yearsలోనో అంత పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. సో నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 స్టార్టప్ ఐడియా, 10 లక్షల్లో స్టార్టప్ ఐడియాలు ఏమీ రావు. సో అందుకే బడ్జెట్ మనం 4th ప్లేస్ గురించి మాట్లాడడం. ఫస్ట్ ఎప్పుడు కూడా టైం ఏంటి, మీ కో ఫౌండర్స్ ఎవరు, మీరు మేజర్గా ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, దాని నుంచి పుట్టుకొచ్చిన ఐడియాకి బడ్జెట్ ఎంత. మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఐడియా ఎప్పుడు పుట్టదు. అసలు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సాల్వ్ చేసే బిజినెస్ మోడల్కి, స్టార్టప్ ఐడియాకి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది,
ఐడియాని బట్టి బడ్జెట్ వస్తుంది తప్ప బడ్జెట్ని బట్టి ఐడియాని మనం ఎప్పుడూ డిజైన్ చేయలేం. అప్పుడు అది బిజినెస్ అవుతుంది. స్టార్టప్స్ వరకు వచ్చేసరికి ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంటే చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయబోయే స్టార్టప్కి ఈ 4 పాయింట్స్ స్టెప్ వైజ్గా కన్సిడర్ చేయండి. ఫస్ట్ బడ్జెట్ గురించి ఆలోచించొద్దు ఎప్పుడు. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బాగా ఐడెంటిఫై చేసామా, దానికి మనం సొల్యూషన్ ఇవ్వగలమా, ఆ ఇచ్చిన సొల్యూషన్ ఈ టైంలో కరెక్ట్ అవునా కాదా, ఈ టైంలో కరెక్ట్ అవ్వాలి అంటే మనకు అవసరమైన కోఫౌండర్స్ కానీ రిసోర్సెస్ కానీ ఎవరు, తర్వాత మనం ప్రాజెక్ట్ని ఎలా ఎలివేట్ చేయాలి, ఈ ఫండమెంటల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే బిజినెస్ ఐడియా అనేది చాలా సింపుల్ అవుతుంది. అదర్వైజ్ ఇది ఎప్పుడు కూడా ఒక కాంప్లికేటెడ్ అయ్యి మీరు దాన్ని సాల్వ్ చేయకపోగా మీరు కొత్త ప్రాబ్లమ్స్ని దాంట్లో అన్బోర్డ్ చేసుకుంటారు. సో వెన్ ఎవర్ యూర్ గోయింగ్ ఫర్ ఎ స్టార్టప్, ఐడెంటిఫై యువర్ టీమ్, ఐడెంటిఫై యువర్ టైమ్, ఐడెంటిఫై యువర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దెన్ ద బడ్జెట్ ఈస్ ద 4th thing.